తిరుపతిలో వెంకన్న స్వామి దర్శనం కావాలి అంటే చాలా ఇష్టంగా కష్టపడాలి. ఆయన దర్శనం దొరకాలి అంటే చిన్న విషయం కాదుగా మరి. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్ దొరికితే సరే. లేదంటే సర్వదర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ ఏ ప్లేసెస్‌లో టికెట్స్ ఇస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు ఈ వీడియోను చూడండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయండోయ్. అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా మరి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ సర్వదర్శనం టికెట్స్ వచ్చేసి 12 ప్లేస్లలో ఇస్తారు. అవేంటి అంటే, స్టేషన్ పక్కన 2 మరియు 3 కాటేజెస్ దగ్గర, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మరియు భూదేవి కాంప్లెక్స్ దగ్గర, 4వది శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర, 5వది విష్ణు నివాసం దగ్గర, 6 అలిపిరి మెట్ల మార్గం దగ్గర, 7 శ్రీవారి మెట్టు మార్గం దగ్గర, 8 శ్రీవారి మెట్టు మార్గం ఎంబీసీ దగ్గర, 9 నందకం దగ్గర, 10 కౌస్తుకం కాటేజెస్ దగ్గర, 11 తిరుమల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, 12 తిరుమల సిఆర్ఓ దగ్గర. ఇలా 12 ప్లేస్లలో 3 నుంచి 10 కౌంటర్లు ఉంటాయి. ఇక టికెట్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఆధార్ కార్డ్. మన కౌంటర్లో ఆధార్ కార్డ్ ఇవ్వగానే నెంబర్ ఎంట్రీ చేసుకొని మన ఫోటో క్లిక్ చేసి టికెట్ ఇస్తారు. ఆ టికెట్లో మనం ఏ టైంకి దర్శనంకి వెళ్ళాలో టైమింగ్స్తో సహా ఉంటుంది. ఇక పిల్లల విషయానికి వస్తే 12 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మన టికెట్స్కి లోపల దర్శనం అయ్యాక ఒక చిన్న లడ్డు ఇస్తారు. అండ్ లడ్డు కౌంటర్లో ఫ్రీగా ఇంకొక పెద్ద లడ్డు అనేది ఇస్తారు టికెట్ చూపిస్తే. మాకైతే విష్ణు నివాసం దగ్గర టికెట్స్ దొరికాయి. ఎవ్రీడే ఈవినింగ్ 7 నుంచి 9 వరకు లైన్లో ఉంటే 9 నుంచి టికెట్ ఇస్తారు. మాకు నెక్స్ట్ డే 7కి దర్శనం టైమింగ్స్ ఇచ్చారు. ఈ సర్వదర్శనం టికెట్స్ డైలీ మినిమం 10,000 నుంచి 15,000 వరకు ఇదే టైంలో ఇస్తారు. ఇంకా మాకు దర్శనానికి నెక్స్ట్ డే 7 వరకు టైమింగ్ ఉంది కాబట్టి కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్ విజిట్ చేసి దర్శనం కోసం లోపలికి 8 వరకు వెళ్ళాము. ఒకవేళ మనకి ఇచ్చిన టైం దాటి లేట్ అయితే లోనికి రానివ్వరు, అలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే మనకి ఇచ్చిన డేలో 12 లోపు వెళ్ళాలి. మాకు 7 o'clockకి ఇచ్చారు కదా టైమింగ్, కానీ మేము 12 లోపు వెళ్ళలేదా అంటే ఆ టికెట్ వ్యాలిడ్ కాదనమాట. సో అలాంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోవద్దు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లగేజెస్ పెట్టడానికి కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్లో మన లగేజ్ ఇవ్వాలి. చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటే తీసుకెళ్ళొచ్చు, లోపల చెకింగ్ చేస్తారు. మన లగేజెస్ వచ్చి దర్శనం అయ్యి బయటికి వచ్చాక ఫ్రీ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ తీసుకోవాలి. మేము 8:45కి లోపలికి వెళ్తే మమ్మల్ని లాక్ చేశారు. అక్కడ 9:45కి వరకు అక్కడనే ఉండి దాని తర్వాత లైన్ స్టార్ట్ అయ్యింది. వెంకన్న స్వామి దర్శనం అయ్యి బయటికి వచ్చేసరికి 10:23 అయ్యింది. సో ఇదండి వెంకన్న స్వామి దర్శనము సర్వదర్శనం టికెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మేము కేవలం 120 రూపీస్తో కొండ మీద 6 టెంపుల్స్ని చూసొచ్చాము. ఇంత తక్కువలో ఎలా వెళ్ళాము, ఆ టెంపుల్స్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.